హలో తెలుగు వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఈటీ. అసలు మన ఛానల్ ఆనవాయితీ ఏంటి? హీరోస్తో ఈక్వల్గా, ఇంకా వీలైతే హీరోస్ కంటే కూడా విలన్స్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం. అలా విలన్స్ గురించి మన ఛానల్లో చేసిన వీడియోస్ మిగతా వీడియోస్తో కంపేర్ చేసినట్లయితే రీచ్ పరంగా ఎక్కడో ఉన్నాయి. అలాంటి గొప్ప ఆనవాయితీ ప్రకారమే బెన్ 10 సిరీస్లో బెన్ టెన్నిసన్ లానే కనిపించే విలన్ అయిన ఆల్బిడో గురించే ఈ వీడియో. సో ఈ వీడియోలో అసలు ఆల్బిడో ఎవరు, ఆల్బిడో ఎందుకు అచ్చం బెన్ టెన్నిసన్ లానే కనిపిస్తాడు, ఆల్బిడోకి 3 టైమ్స్ ఆమ్నిట్రిక్స్ ని క్రియేట్ చేయడం ఎలా సాధ్యమైంది, ఇలాంటి ఎన్నో విషయాల గురించి డిస్కస్ చేస్తాను. మీరు కూడా ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత లైక్ షేర్ చేసి మిగతా విలన్ వీడియోస్ లానే ఈ వీడియోను కూడా ఎక్కడికో తీసుకువెళ్ళిపోతారని కోరుకుంటూ ఈ రోజు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. సో లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. ఆల్బిడో చూడటానికి అచ్చం తను బెన్ లాగా కనిపించినప్పటికీ నిజానికి తను బెన్ 10 యూనివర్స్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంటెలిజెంట్ ఏలియన్ స్పీషియస్ అయిన గ్యాల్విన్స్ లో ఒకడు. గ్యాల్విన్ కావటం వల్లే ఆల్బిడో ఆమ్నిట్రిక్స్ ని అన్నిసార్లు క్రియేట్ చేసుంటాడులే అని అనుకుంటే మీరు పొరపాటు పడ్డట్టే. ఎందుకు ఇలా అంటున్నానంటే గ్యాల్విన్స్ ఇంటెలిజెంట్ స్పీషియసే, కానీ గ్యాల్విన్స్ అందరూ యాజ్మిత్ లాగా ఆమ్నిట్రిక్స్ లాంటి అడ్వాన్స్డ్ డివైజెస్ ని క్రియేట్ చేసే క్యాపబుల్ పర్సన్స్ కాదు. ఇదే విషయం మనకి బ్లూ కిచ్ అనే డ్రీబాన్ చూసినా కూడా అర్థమవుతుంది. See? He's nodding yes. That's its tail. No, I'm pretty sure that's its head. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. మరి ఆల్బిడో ఆమ్నిట్రిక్స్ ని ఎలా క్రియేట్ చేయగలిగాడు అనంటే ఆల్బిడో గ్యాల్విన్స్ గ్రేటెస్ట్ సైంటిస్ట్ అయిన యాజ్మిత్ దగ్గర టెక్నికల్ అసిస్టెంట్ గా మాల్వేర్, ఆమ్నిట్రిక్స్ ప్రోటోటైప్ ఇలాంటి చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ లో వర్క్ చేయడం జరిగింది. కానీ విల్గాక్స్ ఆమ్నిట్రిక్స్ కోసమని గ్యాల్విన్ ప్రైమ్ పైన అటాక్ చేసినప్పుడు యాజ్మిత్ జైలిన్ కి ఆమ్నిట్రిక్స్ ఇచ్చి దాన్ని గ్రేటెస్ట్ ప్లంబర్ కి అందజేయమని చెప్తాడు. దాంతో జైలిన్ ఆమ్నిట్రిక్స్ ని మ్యాక్స్ టెన్నిసన్ ఆల్సో నోన్ యాజ్ గ్రాండ్ పా మ్యాక్స్ కి అందజేయాలని ఎర్త్ కి తీసుకొస్తుంటే విల్గాక్స్ దారి మధ్యలో తన స్పేస్ షిప్ పై అటాక్ చేయడం వల్ల అది పొరపాటున బెన్ టెన్నిసన్ ని చేరుకుంటుంది. ఈ విషయం తెలుసుకున్న ఆల్బిడో యూనివర్స్ పవర్ఫుల్ వెపన్ ఒక హ్యూమన్ దగ్గర, అందులోనూ ఒక చిన్న పిల్లాడి దగ్గర ఉండటాన్ని సహించలేక తనకు కూడా ఒక ఆమ్నిట్రిక్స్ ని ఇవ్వమని యాజ్మిత్ ని అడుగుతాడు. కానీ మరొక ఆమ్నిట్రిక్స్ ని క్రియేట్ చేయడం ఇష్టం లేని యాజ్మిత్ దానికి ఒప్పుకోడు. దాంతో వీరిద్దరి మధ్య ఈగో ప్రాబ్లమ్స్ రావడం, తర్వాత యాజ్మిత్ ఆల్బిడోని తన అసిస్టెంట్ పోస్ట్ నుండి తీసేయడం లాంటి ఇన్సిడెంట్స్ జరుగుతాయి. అలా యాజ్మిత్ అసిస్టెంట్ గా వర్క్ చేసి మానేసిన ఆల్బిడో ఆమ్నిట్రిక్స్ ప్రోటోటైప్ ప్రాజెక్ట్ లో వర్క్ చేసిన తన నాలెడ్జ్ తో తనంతట తానే ఒక ఆమ్నిట్రిక్స్ ని డెవలప్ చేసి ఫైనల్ వర్కింగ్ కండిషన్ కోసమని తన ఆమ్నిట్రిక్స్ డేటాని బెన్ ఆమ్నిట్రిక్స్ డేటాతో సింక్ చేస్తాడు. అలా డేటా సింక్ చేయడం వల్లే ఆల్బిడో కొంప మునుగుతుంది. అది ఎలానో తెలుసుకునే కంటే ముందు ఈ మధ్య ఒక క్రేజీ ఇంట్రెస్టింగ్ గేమ్ ని ఆడుతూ జనాలందరూ డబ్బు సంపాదిస్తున్నారు. అదే ఫోరాబెట్ లోని ఏవియేటర్ గేమ్. ఇందులో ఫ్లైట్ ఎంత ఎత్తుకు ఎగిరితే అంత మనీ సంపాదించవచ్చు. మీకోసం ఇప్పుడు కొన్ని గేమ్స్ ని ఆడి చూపిస్తాను. 2000 పెట్టి ఆడుతున్నాను. ఓకే, ఫ్లైట్ ఎగురుతుంది. అరౌండ్ 10 దగ్గర తీసేద్దాం. 20,080 రూపీస్ విన్ అయ్యాము. నెక్స్ట్ రౌండ్ ఆడదాం. ఈసారి 2000 ఒకే బెట్ లా కాకుండా 1000 ఈచ్ తో 2 బెట్స్ పెడదాం. ఒకటి సేఫ్ నెంబర్ దగ్గర తీసేసి ఇంకొకటి కొంచెం బెటర్ నెంబర్ దగ్గర దాకా ట్రై చేద్దాం. ఫస్ట్ దాని నుండి 7K వచ్చింది, సెకండ్ దాని నుండి 12K వచ్చింది. ఈ గేమ్ లో ఫ్లైట్ ఎంత హైకైనా వెళ్ళొచ్చు. అప్పుడప్పుడు 100, 200, 250 ఇలా కూడా చూస్తూ ఉంటాం. ఈ హైసే కాకుండా రెగ్యులర్ గా 50, 40, 30 కూడా వెళ్తూ ఉంటుంది. మీరు గెలుచుకున్న అమౌంట్ ని మీ జీపే, పేటిఎం, ఫోన్ పే, యూపీఐ అండ్ బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్స్ ద్వారా ఇమీడియట్ గా విత్డ్రా చేసుకోవచ్చు. మన ఛానల్ వ్యూవర్స్ కి మంచి బోనస్ ఆఫర్ చేస్తున్నారు. కింద పిన్నెడ్ కామెంట్ లో ఉన్న లింక్ తో రిజిస్టర్ అయ్యి డిపాజిట్ చేస్తే మీకు 700% బోనస్ అంటే 90,000 దాకా వస్తుంది. మరి ఇంకా ఎందుకు వెయిట్ చేస్తున్నారు? కింద ఉన్న లింక్ తో రిజిస్టర్ అయ్యి ఎంతో కొంత డిపాజిట్ చేసి ఏవియేటర్ లాంటి గేమ్స్ ఆడుతూ మనీ ఎర్న్ చేయండి. ఇక ఆల్బిడో బెన్ ఆమ్నిట్రిక్స్ డేటాతో తన ఆమ్నిట్రిక్స్ డేటాని సింక్ చేయడం వల్ల తనకు వచ్చిన నష్టం ఏంటంటే ఆమ్నిట్రిక్స్ క్రియేటర్ అండ్ గ్యాల్విన్స్ ఫస్ట్ థింకర్ అయిన యాజ్మిత్ బెన్ 10 క్లాసిక్ సీక్రెట్ ఆఫ్ ది ఆమ్నిట్రిక్స్ అనే ఎపిసోడ్ లో డిస్ట్రాయ్ అవ్వబోతున్న ఆమ్నిట్రిక్స్ ని రిపేర్ చేసి అందులో బెన్ ఏ ఏలియన్ గా ట్రాన్స్ఫార్మ్ అయినా సరే టైమ్ అవుట్ అయిన తర్వాత చివరికి బెన్ లానే ట్రాన్స్ఫార్మ్ అయ్యేలా బెన్ డిఎన్ఏనే డిఫాల్ట్ డిఎన్ఏగా సెట్ చేస్తాడు. సో ఆల్బిడో కూడా తన ఆమ్నిట్రిక్స్ ని సేమ్ అదే డేటాతో సింక్ చేయడం వల్ల తను ఏ ఫామ్ లోకి మారినా సరే చివరికి డిఫాల్ట్ గా బెన్ లానే ట్రాన్స్ఫార్మ్ అవుతాడు. దీని కారణంగానే ఆల్బిడో బెన్ కి ఒక క్లోన్ లాగా కనిపిస్తూ ఉంటాడు.
కానీ ఆల్బిడో దృష్టిలో హ్యూమన్స్ చాలా లో లెవెల్ బీయింగ్స్. హ్యూమన్ ఫామ్ లో ఉండటం తనకు ఒక పనిష్మెంట్ లా భావిస్తూ ఉంటాడు ఆల్బిడో. I am stuck in a sticky, sweaty, noisy, hungry, hairy, smelly teenage human body, constantly craving chili fries and scratching myself in places I suspect are inappropriate. Wow, he really is you. అందరి ముందు పరిగిపోయిందిగా ఇంకెలా తలెత్తుకుంటాం. అందుకనే తన నార్మల్ ఫామ్ లోకి రావాలని దానికోసం బెన్ ఆమ్నెట్రిక్స్ లో డిఫాల్ట్ సెట్టింగ్స్ ని చేంజ్ చేయడానికి ఫస్ట్ టైం ఎర్త్కు వస్తాడు. అలా ఎర్త్కు వచ్చిన ఆల్బిడో బెన్ రూపంలోనే ఉంటూ డిఎన్ఏ ఏలియన్స్ పై ఫరెవర్ నైట్స్ ఫోర్ట్స్ పై అటాక్ చేస్తూ ఉంటాడు. దాన్ని ఆపడానికి వచ్చిన బెన్ టీమ్ కూడా బెన్ రూపంలో ఉన్న ఆల్బిడోని ఫస్ట్ టైం చూసి సర్ప్రైజ్ అవుతారు. ఇక తన ముందుకు వచ్చిన బెన్ తో ఆల్బిడో ఆమ్నెట్రిక్స్ ని తానే క్రియేట్ చేశానని తన ఆమ్నెట్రిక్స్ ని మళ్ళీ తనకే తిరిగి చేయమని డిమాండ్ చేస్తాడు. కానీ ఆమ్నెట్రిక్స్ ని యాజ్మిత్ క్రియేట్ చేశాడు కదా అని బెన్ అడిగితే దానికి ఆల్బిడో యాజ్మిత్ నేను క్రియేట్ చేసిన ఆమ్నెట్రిక్స్ నే తాను క్రియేట్ చేసినట్లు మీకు అబద్ధం చెప్పాడని చెప్పి కవరింగ్ చేసుకుంటాడు. ఒక్కసారి నేను చెప్పేది ఫర్దర్ గా నువ్వు అలా పిలవద్దు. గురువు గారు అంటే నాకు హరి హరి గుండెల మీద తన్నేవరా. అది కాదండి. కానీ ఆల్బిడో ఇలా బెన్ తో అబద్ధం చెప్తూ ఉంటే తన ఎడమ కన్ను కొట్టుకుంటుంది. ఇలా అబద్ధం చెప్పినప్పుడల్లా బెన్ కి కూడా ఎడమ కన్ను కొట్టుకుంటుంది. సో ఆల్బిడో అబద్ధం చెప్తున్నాడని కనిపెట్టిన బెన్ టీం తనకి ఆమ్నెట్రిక్స్ ఇవ్వడానికి ఒప్పుకోరు. దాంతో ఆల్బిడో బలవంతంగా బెన్ దగ్గర నుండి ఆమ్నెట్రిక్స్ ని లాక్కోవటానికి ట్రై చేస్తాడు. కానీ ఈ ప్రాసెస్ లోనే వీళ్ళిద్దరి ఆమ్నెట్రిక్స్ లాక్ అవడంతో ఆల్బిడో హ్యూమన్ ఫామ్ కరప్ట్ అవుతుంది. అప్పుడే ఆల్బిడో రెడ్ కలర్ లోకి మారిపోతాడు. ఇలా వీళ్ళిద్దరి ఆమ్నెట్రిక్స్ లాక్ అయినప్పుడు వాటి నుండి వచ్చిన ఎనర్జీ సెన్స్ చేసిన యాజ్మిత్ తనున్న చోట నుండి ఎర్త్కి టెలిపోర్ట్ అయ్యి వచ్చి దీనంతటికి కారణమైన ఆల్బిడోకి దొబ్బులు పెట్టి తన ఆమ్నెట్రిక్స్ కోర్ ని కూడా లాగేసుకుని హ్యూమన్ ఫామ్ లోనే ఆల్బిడోని ఒక ఏలియన్ ప్రిజన్ లో బంధిస్తాడు. ఇలా తనకి ఇష్టం లేని హ్యూమన్ ఫామ్ లో ఒక జైల్లో ఉండటానికి కారణం బెన్ అండ్ యాజ్మితే అని వారిద్దరిపై రివెంజ్ తీర్చుకోవడానికి ఆల్బిడో ఆ జైల్లోనే పగతో రగిలిపోతూ ఉంటాడు. ఇక బెన్ ఎవరికైనా ఎనిమి అయితే వాళ్ళందరూ కూడా నా బంధువులే అనే విల్గాక్స్ హెల్ప్ తో ఆల్బిడో తనని బంధించిన జైలు నుండి ఎస్కేప్ అవుతాడు. అలా ఎస్కేప్ అయిన తర్వాత తన హోమ్ ప్లానెట్ అయిన గాల్విన్ కి వెళ్లిన ఆల్బిడో అక్కడ యాజ్మిత్ కొత్తగా క్రియేట్ చేస్తున్న ఇన్కంప్లీట్ అల్టిమేట్రిక్స్ ని దొంగిలించి దాని హెల్ప్ తో తన గాల్విన్ ఫామ్ లోకి ట్రాన్స్ఫార్మ్ అవ్వాలనుకుంటాడు. అందుకనే ఇన్కంప్లీట్ గా ఉన్న అల్టిమేట్రిక్స్ ని కంప్లీట్ చేసి మరి తన గాల్విన్ ఫామ్ లోకి మారటానికి గ్రే మ్యాటర్ ఏలియన్ ని సర్చ్ చేస్తూ ఉంటే అల్టిమేట్రిక్స్ యాక్టివ్ ఏలియన్స్ లిస్ట్ లో అసలు ఆ ఏలియనే ఉండదు. దీనికి కారణం ఆమ్నెట్రిక్స్ ఎవరైనా డేంజరస్ పర్సన్స్ చేతిలో పడితే దానివల్ల ఎలాంటి పెద్ద ప్రాబ్లమ్స్ క్రియేట్ కాకూడదనే బెన్, ఏలియనెక్స్, గ్రే మ్యాటర్ ఇలాంటి పవర్ఫుల్ ఏలియన్స్ అన్నిటికీ కూడా లాక్ సెట్ చేస్తాడు. సో అదే ఆమ్నెట్రిక్స్ డేటాతో సింక్ అయి ఉన్న అల్టిమేట్రిక్స్ లో కూడా ఈ ఏలియన్స్ అన్ని లాక్ అయి ఉంటాయి. అంటే ఆల్బిడో ప్లాన్ మరొకసారి దారుణంగా ఫ్లాప్ అయింది. ఇదంతా తెలిసిన విల్గాక్స్ నువ్వు బాధపడకురా బామ్మర్ది అని అంటూ ఒక మంచి డీల్ ని ఆల్బిడో ముందుకు తీసుకొస్తాడు. అదేంటంటే ఇద్దరూ కలిసి బెన్ ని అటాక్ చేసి బెన్నేమో విల్గాక్స్ చంపడం, ఆమ్నెట్రిక్స్ ఏమో ఆల్బిడోకి ఇవ్వడం. సో డీల్ నచ్చిన ఆల్బిడో విల్గాక్స్ చెప్పినట్లుగానే ఒప్పుకొని బెన్ను పట్టుకోవడానికని గ్వెన్ అండ్ కెవిన్ ని తీసుకొచ్చి విల్గాక్స్ కి అప్పగిస్తాడు. వీళ్ళని అడ్డు పెట్టుకుని బెన్ దగ్గర నుండి ఆమ్నెట్రిక్స్ తీసుకున్న విల్గాక్స్ డీల్ ప్రకారం ఆమ్నెట్రిక్స్ తనకి ఇవ్వమని అడిగిన ఆల్బిడో బామ్మర్దికి ఇవ్వనని చెప్పి ఒక పెద్ద రాడ్ దింపుతాడు. అలా తన చేతిలో మోసపోయిన ఆల్బిడోని విల్గాక్స్ తన బయోబాట్స్ ని యూజ్ చేసి తన స్పేస్ షిప్ లోనే బంధిస్తాడు. ఇక మళ్ళీ బెన్ టీమ్ ఆ స్పేస్ షిప్ లోకి గ్వెన్ టెలిపోర్టేషన్ పవర్స్ తో ఎంటర్ అయ్యి బెన్ వాయిస్ కమాండ్ తో విల్గాక్స్ దగ్గరున్న ఆమ్నెట్రిక్స్ ని డిస్ట్రాయ్ చేసేసి సేమ్ అదే వాయిస్ కమాండ్ తో బెదిరించి ఆల్బిడో దగ్గరున్న అల్టిమేట్రిక్స్ ని బెన్ తీసేసుకోవడం జరుగుతుంది. ఇక ఈ ఫైట్ లో చివరికి విల్గాక్స్ స్పేస్ షిప్ ఓషన్ లో క్రాష్ అవడం, ఆ ఎక్స్ప్లోజన్ నుండి బెన్ టీమ్ తో పాటు అల్టిమేట్రిక్స్ పోగొట్టుకున్న ఆల్బిడో అండ్ తన ఒరిజినల్ ఫామ్ లోకి వచ్చిన విల్గాక్స్ ఇద్దరూ సర్వైవ్ అవటం జరుగుతుంది. అలా తన ఒరిజినల్ ఫామ్ లోకి వచ్చిన విల్గాక్స్ గురించి విల్గాక్స్ డీటెయిల్డ్ వీడియోలో తెలుసుకుందాం. ఇక ప్రస్తుతానికి ఆల్బిడో విషయానికి వస్తే ఒకే ఎపిసోడ్ లో తన ప్రాణమైన భావనే అలానే అల్టిమేట్రిక్స్ ని కోల్పోయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉండిపోతాడు. అలాంటి సిచ్యువేషన్ లోనే ఆల్బిడో ఒక 3 పేద ఏలియన్స్ తో కలిసి బెన్ లా కనిపించే తన అడ్వాంటేజ్ తో బెన్ 10 లైవ్ అనే ఒక టీవీ షోని రన్ చేస్తాడు. అలా బెన్ పాపులారిటీని నాకంటే కూడా బాగా యూజ్ చేసుకున్న ఆల్బిడో ఆ షో నుండి వచ్చిన క్యాష్ తో తనని తాను మళ్ళీ గాల్విన్ గా మార్చుకునే ఒక డివైస్ ని క్రియేట్ చేస్తాడు. కానీ బెన్ టీమ్
ఒక చిన్న మిస్ఇన్ఫర్మేషన్ వల్ల ఆల్బిడో తయారు చేసిన ఆ డివైస్ మొత్తం భూమిపై ఉండే వారందరినీ కూడా బెన్ రూపంలోకి మార్చేస్తుంది అని అనుకుని ఆల్బిడోని ఆపటానికి ట్రై చేస్తారు. కానీ ఎలాగోలా ఆ డివైస్ ని కష్టపడి యాక్టివేట్ చేసిన ఆల్బిడో తనని ఆపటానికి ట్రై చేస్తున్న బెన్ తో నీ ఫేస్ లా ఉండటం వల్లే నా ఫేస్ ని నేనే అద్దంలో చూసుకోలేకపోతున్నాను, అలాంటప్పుడు నీలాగా అందరినీ నేనెందుకు మారుస్తానని అంటాడు. మరి ఆ డివైస్ ఏంటని బెన్ ఆల్బిడోని అడగగా దానికి ఆల్బిడో అది తనని ఏ ఏలియన్ గా కావాలంటే ఆ ఏలియన్ గా మార్చే డివైస్ అని చెప్తాడు. ఇక ఆ డివైస్ ని యూజ్ చేసి ముందుగా తన గాల్విన్ ఫామ్ లోకి మారిన ఆల్బిడో కొద్దిసేపటికే మళ్ళీ బెన్ లాగా మారిపోతాడు. అలా ఎన్నిసార్లు గాల్విన్ లాగా మారాలని ట్రై చేసినా కూడా చివరికి హ్యూమన్ లానే చేంజ్ అవుతూ ఉండటంతో అసలు నువ్వు ఎందుకని ఇలా చేస్తున్నావని బెన్ అడుగుతాడు. దానికి ఆల్బిడో దీనంతటికీ కారణం నువ్వే, నీ అల్టిమేట్ ట్రిక్సే ఈ డివైస్ ని కరప్ట్ చేసింది అని బెన్నే బ్లేమ్ చేసి కోపంతో బెన్ తో ఫైట్ చేసి అన్కాన్షియస్ అయి పడిపోతాడు. ఇక నైట్ ఆఫ్ ది లివింగ్ నైట్ మేర్ అనే ఎపిసోడ్ లో బెన్ పై డ్రీమ్ ఈటర్ అనే ఒక ఏలియన్ బగ్ ని యూజ్ చేసి అల్టిమేట్ ట్రిక్స్ ని తన సొంతం చేసుకోవాలనుకున్న ఆల్బిడో అంతా గందరగోళంగా ఉన్న బెన్ రూమ్ లో కింద పడి ఉన్న మిస్టర్ స్మూతీ పైన అడుగేసి జారి ఆ బగ్ ని తన ఫేస్ పైన వేసుకుంటాడు. దాంతో డ్రీమ్స్ లో అల్టిమేట్ ట్రిక్స్ లో ఉండే ఏలియన్స్ తనని అటాక్ చేయడానికి వస్తున్నట్టు పగటి కలలు కంటూ ఉంటే ఒక గాల్విన్ డాక్టర్ వచ్చి ఆ బగ్ ని తీసేసి తనని కాపాడతాడు. ఆ తర్వాత బెన్ టీమ్ మరొకసారి ఆల్బిడోని ప్లంబర్స్ జైల్లో పెట్టడం జరుగుతుంది. ఇక బెన్ 10 ఆమ్నివర్స్ లో ఆల్బిడోతో చేతులు కలిపిన కైబర్ బెన్ ని ఆల్బిడో లాగా మార్చేసి ఆల్బిడో ప్లేస్ లో బెన్ ని ఉంచి ఆల్బిడోని ఆ ప్లంబర్స్ జైలు నుండి తప్పిస్తాడు. ఇలా బయటకు వచ్చిన ఆల్బిడో బెన్ లాగా మరి బెన్ టీమ్ లో జాయిన్ అవుతాడు. ఆల్బిడో ఎందుకని బెన్ టీమ్ లో జాయిన్ అయ్యాడు అనంటే తను ఏ ఏలియన్ గా మారినా సరే ఆ ఏలియన్ ఫార్మ్స్ లో తనకి నచ్చినంతసేపు ఉండటానికి, అలానే ఆ ఏలియన్స్ యొక్క అల్టిమేట్ ఫార్మ్స్ ని యాక్సెస్ చేయడానికి ఆల్బిడోకి పాలిమార్ఫిక్ క్రిస్టల్ అనే ఒక ఆబ్జెక్ట్ కావాల్సి వస్తుంది. ఆ క్రిస్టల్ ఇన్స్పెక్టర్ 13 అనే ఒక విలన్ దగ్గర ఉంటుంది. సో బెన్ లాగా మారిన ఆల్బిడో తన ప్లాన్ ప్రకారమే ఆ క్రిస్టల్ ని ఇన్స్పెక్టర్ 13 దగ్గర నుండి కొట్టేస్తాడు. అంతలోనే బెన్ ప్లంబర్స్ జైలు నుండి తప్పించుకొని ఆల్బిడోని ఆపడానికి అక్కడికి వస్తాడు. అలా వీళ్ళిద్దరి మధ్య జరిగిన ఫైట్ లో ఓడిపోయే సిచ్యువేషన్ లో ఉన్న ఆల్బిడోని కైబర్ తన స్పేస్ షిప్ లో తప్పించి తీసుకువెళ్తాడు. ఆ స్పేస్ షిప్ లోనే ఆల్బిడో తన గాల్విన్ అల్టిమేట్ ఫామ్ లోకి ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఫస్ట్ టైం మనకి గాల్విన్స్ అల్టిమేట్ ఫామ్ ఎలా ఉంటుందో చూపించాడు. Hey, I've seen this one. This is a classic. Surprised to see me? ఇక తన పార్ట్నర్ అయిన ఆల్బిడోకి గిఫ్ట్ గా కైబర్ ఆల్బిడో యొక్క గురువైన యాజ్మిత్ ని బంధించి తీసుకొచ్చేస్తాడు. దాంతో బందీగా ఉన్న యాజ్మిత్ ఇంటెలిజెన్స్ ని తన ఇంటెలిజెన్స్ తో కలిపేసుకోవాలనుకుంటున్న ఆల్బిడో యాజ్మిత్ ఇంటెలిజెన్స్ ని ఒక ఆర్బ్ లాగా బయటికి తీసి దానిని తనలో కలుపుకొని ద ప్రైమ్ థింకర్ ఆల్బిడోగా మారతాడు. కానీ ఈ ప్రాసెస్ మొత్తాన్ని మైండ్లెస్ యాజ్మిత్ హెల్త్ తో రివర్స్ చేసిన బెన్ ఫస్ట్ టైం అటామిక్ ఏలియన్ ని యూజ్ చేసి దాంతో ఆల్బిడోని నాక్ చేసి మళ్ళీ యాజ్మిత్ ని నార్మల్ కండిషన్ లోకి తీసుకువస్తాడు. అలా నార్మల్ గా మారిన యాజ్మిత్ ఫైట్ లో అన్కాన్షియస్ అయ్యి పడిపోయి ఉన్న ఆల్బిడో అల్టిమేట్రిక్స్ లో ఏవో చేంజెస్ చేసి మళ్ళీ తిరిగి తన గాల్విన్ ప్రైమ్ ప్లానెట్ కి వెళ్ళిపోతాడు. తర్వాత చిన్నగా మేల్కొన్న ఆల్బిడో అల్టిమేట్రిక్స్ లో యాజ్మిత్ చేసిన చేంజెస్ వల్ల మళ్ళీ తన గాల్విన్ ఫామ్ ని కోల్పోయి బెన్ లాగా, అందులోనూ 11 years కిడ్ లాగా మారిపోతాడు. దీని తర్వాత ఆల్బిడో విల్గాక్స్ అండ్ ఇయాన్ మల్టీవర్స్ లో ఉండే బెన్స్ అందరినీ కూడా ఎగ్జిస్టెన్స్ నుండి ఎరేస్ చేసే ఒక ఎపిసోడ్ లో కనిపించాడు. ఇక ఫైనల్ గా ఆల్బిడో మాల్గాక్స్ అటాక్ అనే ఒక ఎపిసోడ్ లో మరొకసారి విల్గాక్స్ తో కలిసి మాల్వేర్ కోసం గాల్విన్ ప్రైమ్ పైన అటాక్ చేస్తాడు. ఈ ఎపిసోడ్ లో యాజ్మిత్ సీక్రెట్స్ ని దొంగలించడానికి యాజ్మిత్ ల్యాబ్ లోకి వచ్చిన ఆల్బిడో అక్కడే ఉన్న యాజ్మిత్ అండ్ అతని టీం పైన అటాక్ చేయడానికి అల్టిమేట్ ట్రాప్ లాగా మారతాడు. కానీ యాజ్మిత్ ముందు జాగ్రత్తగా తను క్రియేట్ చేసిన మరొక డివైస్ తో ఆల్బిడో అల్టిమేట్ ట్రిక్స్ ని డిజేబుల్ చేస్తాడు. అంతేకాకుండా విల్గాక్స్ తో కలిసి గాల్విన్ ప్రైమ్ పైన ఆల్బిడో చేసిన డిస్ట్రక్షన్ కి పనిష్మెంట్ గా యాజ్మిత్ ఆల్బిడోతో గాల్విన్ ప్రైమ్ ప్లానెట్ మొత్తాన్ని మరొక 30 years పాటు క్లీన్ చేస్తూ ఉంటాడు. అలా పట్టు వదలని విక్రమార్కుల్లాగా విల్గాక్స్ తర్వాత బెన్ తో అన్నిసార్లు ఫైట్ చేసి తన గాల్విన్ ఫామ్ లోకి మారటానికి ట్రై చేసిన విలన్ ఆల్బిడో చివరికి ఎక్కడైతే ఒక సైంటిస్ట్ లాగా స్టార్ట్ అయ్యాడో అదే గాల్విన్ ప్రైమ్ ప్లానెట్ పైన తన గురువు మాట విన్నందుకు ఒక స్వీపర్ లాగా మారాల్సి వచ్చింది. మరి ఇది ఈ రోజు ఆల్బిడో ఫుల్ డీటెయిల్డ్ స్టోరీ వీడియో. ఇలాంటి బెన్ 10 వీడియోస్ ఇంకా కావాలంటే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు
సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న నోటిఫికేషన్ బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అలానే పిన్నుడ్ కామెంట్లో ఉన్న లింక్తో ఫోరాబెట్లో రిజిస్టర్ అయ్యి మీ బోనస్ని క్లెయిమ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే ట్యూన్ టు ఈటీ. గుడ్ బై.